Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA Varanasi Surya. చిన్న సినిమా మీద చేసే పిఆర్ఓల దందా ఆ విషయాలన్నీ ఎవ్వరూ చెప్పనంత విధంగా మరీ దారుణమైన పచ్చి నిజాలు నేను చెబుతూ ఉంటే చాలామందికి కింద వెన్నులో వణుకొస్తోంది. వెనుక వెన్నులో వణుకొస్తోంది. సో ఆ పర్టికులర్ పిఆర్ఓ నాకు కమ్యూనికేషన్లోకి వస్తూ మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతూ వీడియోలు ఆపండి సార్, ఆ వీడియోలు ప్రెస్ వాళ్ళు మా ప్రెస్ మీడియా అంతా చూస్తే నా భవిష్యత్తు పాడైపోతుంది. నేను ఎంతో భవిష్యత్తును డిజైన్ చేసుకొని సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. మొత్తం నా కెరియర్ అంతా కొలాప్స్ అవుతుందని చెప్పేసి మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతూ ఉన్నారు. చూసావా? ఒక చిన్న టెక్నీషియన్ తలుచుకుంటే మీ బతుకులు ఏమవుతున్నాయో. మీరు చేసేది తప్పు. తప్పును తప్పు అని ఆ తప్పుని ఎత్తి చూపుతూ ఎవరు ముందుకు రాలేని సిచ్యువేషన్. కేవలం మీరు మీడియాకు దగ్గరగా ఉండడమే. అటుపక్క మీడియా కరెక్ట్గా ఉంది, ఇటుపక్క మేము కరెక్ట్గా ఉన్నాం. అటుపక్క మీడియాను దోచుకుంటూ ఉన్నారు, ఇక్కడ మమ్మల్ని దోచుకుంటూ ఉన్నారు. మీలాంటి పిఆర్ వాళ్ళను వదిలేయాలనా? ఏం బా వదిలేయాలనా? అంటే మీ కుటుంబం బాగుంటే సరిపోతుందా? చిన్న ప్రొడ్యూసర్లు ఏమైపోయినా పర్లేదు, రక్తాలు కక్కుతూ వాళ్ళ రోడ్ల మీదకి వచ్చినా కూడా పర్లేదు. ఆ రక్తపు కూడు తింటూ మీరు మాత్రం బాగుండాలి. మీరు బాగుండాలి, మీ ఫ్యామిలీ బాగుండాలి. కూడబలుకొని పందికొక్కులా ఉండాలి. అంతేనా? ఇప్పుడు నేను వదిలేశాను, తర్వాత ఏంటి? ఇంకా ఇంకా తింటారు. వచ్చిన ప్రతి ప్రొడ్యూసర్ని మేస్తూనే ఉంటారు. యాట మాంసం తిన్నట్టు పచ్చి మాంసాన్ని తింటున్నారు మీరు. ఏం చేయాలి మిమ్మల్ని? ఏ దేవుడు మిమ్మల్ని ఆపుతాడు? అందుకోసమే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళబోతున్నాను. ఈ ప్రాసెస్లో టోటల్గా నాకు సినిమా ఇండస్ట్రీ జర్నీలో ఇలాంటి లుచ్చాగాలను కూడా క్షమించే గుణం నాకు పవన్ కళ్యాణ్ గారి వల్లే అలవాటయ్యింది. ఆయనకు మాత్రమే సాధ్యం అది. ఆయన ఇన్స్పిరేషన్తో నేను వెళ్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నీ విషయం పక్కబెడితే నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. కేవలం ఈ దందా మీదనే మీరు బతుకుతున్నారు. మీకు ప్రొడ్యూసర్లు ఇచ్చే 10,000, 20,000, 30,000, 40,000 ఆనవు. దోచుకోవాలి. దోచుకుంటేనే, వాళ్ళ రక్తం తాగితేనే మీకు సమ్మగా ఉంటుంది. అందువల్లే మిమ్మల్ని వదలట్లేదు. సో మీరు ప్రెస్ పీపుల్ అనేది మాకు తెలుసు. ప్రెస్ నుంచి వచ్చారని తెలుసు. కాకపోతే ఏంటంటే ప్రెస్ వాళ్ళను కూడా మింగేసే రేంజ్లో మీరు ఉన్నారు. అందువల్లే మీకు చెక్ పెట్టాలని ఈ వీడియోస్ని చేయడం జరుగుతోంది. సో ఎనీహౌ, ఏదేమైనా కూడా ఈ డిస్కషన్ ఇంతటితో ఆపడం లేదు. పిఆర్ వాళ్ళకి పూర్తిగా ఆల్టర్నేటివ్గా నేను ఒక సోర్స్ను తీసుకురాబోతున్నాను. దానివల్ల మీడియా పీపుల్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీడియా పీపుల్ యథావిధిగా మన ప్రెస్ మీట్కి రావచ్చు. కానీ పిఆర్ వాళ్ళని కట్ చేస్తున్నాం, పూర్తిగా కట్ చేస్తున్నాం. దానికి పర్మనెంట్ సొల్యూషన్ని నా నుంచే ఇవ్వబోతున్నాను. ఒక పర్మనెంట్ సొల్యూషన్ సినిమా ఇండస్ట్రీలో రావాలి. పిఆర్ఓల దందా ఆగాలి. మీకు వచ్చే జీతాలు కావచ్చు, మీకు వచ్చే ప్రొడ్యూసర్లు ఇచ్చే పేమెంట్లు కావచ్చు, అవి యథావిధిగా ఉండి మీరు బతకండి. కానీ చిన్న ప్రొడ్యూసర్ని బతికివ్వండి అంటున్నాను. మీ వల్ల చిన్న సినిమాలు మొత్తం చచ్చిపోతున్నాయి. మీ ఫ్యామిలీ, కేవలం మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండడానికి సినిమా ఇండస్ట్రీని చంపేస్తారా? ఏం బా తప్పు కదా? తప్పును తప్పు అని మాట్లాడుతున్నాను నేను. ఏం చేయగలరు? నన్ను ఏం చేయగలరు మీరు? మహా అయితే నా సినిమాలను ఆపగలరు. ఎక్కడ? పబ్లిసిటీ ఇవ్వకుండా. అసలు ఇంత పెద్ద సోషల్ మీడియాలో నన్ను ఆపడం సాధ్యమా? ప్రెస్ను మొత్తం నీ కంట్రోల్లో పెట్టుకొని ఆపగలవు. అది కూడా లేకుండా ఇప్పుడు భయంతో బిక్కుతూ అంటూ నాకు మెసేజ్లు పెడుతున్నావు. అవసరమా బతుకు? ఈ బతుకు అవసరమా? చిన్న సినిమాల జోలికి వస్తే
పొరపాటును కూడా ఊరుకోను. దందా ఆపండి. ఫస్ట్ పిఆర్ఓలు మాట్లాడుకొని మీ దందాలు ఆపండి, లేకపోతే మీకు భవిష్యత్తు లేకుండా చేస్తాను. ఎవరైతే కవర్లకు మరిగి కవర్లను విచ్చలవిడిగా తింటూ ప్రతి కవర్ 500 రూపాయలంటే 60-70 కవర్లు మీ జోబులోకి వెళ్తుంటే ప్రతి ప్రెస్ మీట్కి 60-70 కవర్లు వెళ్తున్నాయంటే ఏ రేంజ్లో మీరు కూడబలుకొని దందా చేస్తున్నారో అర్థమవుతుందా? ఎవడబ్బ సొమ్మది? చిన్న ప్రొడ్యూసర్ల రక్తం అది. దాన్ని తాగుతున్నారు మీరు. ఇప్పటికైనా మీరు ఆపాలి, ఈ దందా ఆపాలి, కవర్ల సంస్కృతి పోవాలి. అంతవరకు నా వీడియోలు ఆగవు. నేను ఆపింది ఎక్కడ తెలుసా? నీ పేరు, నీ ఫ్యామిలీ, నువ్వెక్కడుంటావు, ఇవన్నీ నేను డిస్కస్ చేయట్లేదు. బతుకు. చిన్న సినిమా మీద బతుకుతున్నారు, బతకండి. కానీ కవర్ల సంస్కృతి ఆపకపోతే మాత్రం ఖచ్చితంగా మీ పేర్లు బయట పెట్టాల్సి ఉంటుంది. ఒక్కొక్క పిఆర్ ఎవరైతే గలీజ్ లండీ కొడుకులు ఎవరైతే కవర్ల సంస్కృతి అలవాటు చేసి చిన్న ప్రొడ్యూసర్ని ఇంకా చంపేస్తున్నారో మిమ్మల్ని మాత్రం వదలను. మనుషులుగా మారి ఇప్పటికైనా చిన్న సినిమాను బతికించండి. కేవలం పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్తో నేను ముందుకెళ్తున్నాను. సినిమా ఇండస్ట్రీ అయినా పాలిటిక్స్ అయినా కూడా నేను ఆయన ఇన్స్పిరేషన్తో వెళ్తున్నాను. కాబట్టి మిమ్మల్ని కేవలం మీ ఫ్యామిలీని చూసి మిమ్మల్ని వదిలేస్తున్నాను, పేర్లు బయట పెట్టకుండా. ఇప్పటికైనా అదే ప్రొఫెషన్లో ఉంటూ కవర్ల సంస్కృతిని పక్కన పెట్టండి. మారతారని అనుకుంటున్నాను. మారకపోతే మాత్రం నా పంజా వేరే లెవెల్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.